బీసీలను బీజేపీ మోసం చేస్తోందన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీలకు మద్దతు ఇవ్వబోమని రామచంద్రరావు పరోక్షంగా చెప్తున్నారని విమర్శించారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే బీజేపీ నేతల్ని అడ్డుకుంటామని హెచ్చరించారు జాజుల. రిజర్వేషన్ల మీద ఇంత వాగుతున్నారు కదా, ఇలా రకరకాల వ్యక్తులు బీజేపీలో ఉన్న నాయకులు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు వాగుతున్నారు కదా. ఒక్క వినతి పత్రం తీసుకొని పోయి నరేంద్ర మోదీ గారిని నెల రోజులు పార్లమెంట్ సమావేశం కలిసింది కదా, జరిగింది కదా. ప్రతిరోజు ప్రధానమంత్రి మీ పక్కనే కూర్చున్నాడు కదా. 42% రిజర్వేషన్లు అమలు చేయండి అని ఒక వినతి పత్రం ఇచ్చారా? మీకు బాధ్యత లేదా? మీకు బీసీల ఓట్లు అవసరం లేదా? ఇప్పుడు మోడీ వచ్చిన 11 సంవత్సరాల్లో 79 చట్టాలు తెచ్చారు. ఎవరిని అడిగి తెచ్చారు? మీ చట్టాలు మమ్మల్ని అడిగి తెచ్చిరా? అదేవిధంగా అనేక చట్టాలు వివిధ రాష్ట్రాల ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఆ రాష్ట్రాల అసెంబ్లీలు ఈ చట్టాలు వద్దున నాయన అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపినా ఆ అసెంబ్లీలు పంపినటువంటి తీర్మానం చెత్తబుట్టలేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం రోజుకో బిల్లు పెట్టి మీరు చట్టాలు చేసుకోవడం లేదా? మమ్మల్ని అడిగి తెస్తురా? అందుకని ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, జనాభా దామాసి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం బీసీలకు లేదు కాబట్టి ఇవాళ మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము, 42% పెంచుతామన్నారు. మరి అది తప్ప? మరి ఆ రోజు జయలలిత గారు అన్నాడీఎంకే పార్టీ, ఈ కేంద్రంలో ఉన్నది పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, బిల్లును ఇవాళ అన్నాడీఎంకే సంబంధించిన జయలలిత గారు ఢిల్లీ తీసుకపోతే కాంగ్రెస్ సంబంధించిన పివి నరసింహారావు గారు ఎందుకు 9th షెడ్యూల్ పెట్టాడు? అంటే అక్కడ పార్టీలు చూడలే, చట్ట సభలను చూశారు. ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టాలే సుప్రీం.